హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి బ్లాగ్స్. ఈరోజు ముచ్చట ఏంటంటే నేనైతే పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో కొంచెం బయటికి వెళ్ళేది ఉంది. సో దానికోసం అయితే మమ్మీ నాకు జడేస్తుంది అండ్ నెక్స్ట్ మమ్మీ కూడా రెడీ అవ్వాలన్నమాట. సో ఇక్కడ చూసారుగా ఎంత క్యూట్ ఉన్నాయో ఫ్లవర్స్. ఇవి ఎంతసేపు ఉన్నా చూడడానికే కానీ తెంపడానికి అయితే అస్సలు మనసు ఒప్పదు నాకైతే. అండ్ ఇక్కడ గార్డెన్, చిన్న గార్డెన్ అనమాట. సో చూసారు కదా జామకాయలు ఎన్ని ఉన్నాయో. మా అన్న కొడుకులు ఇద్దరు మార్నింగ్ నుంచి అడుగుతారు అత్తమ్మ జామకాయలు తెంపియవా అనేసి. సో నేనైతే వెళ్ళాను అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది అందులో కోసేపు పోయి కూర్చున్నా. అండ్ అవి చూడడానికి సైజ్ చిన్నగా ఉన్న స్వీట్నెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ తింటే చూడండి పింక్ కలర్ అనమాట. సో ఇక్కడ మా పెద్దాడి అయితే మమ్మల్ని బజార్కి అయితే తీసుకెళ్తున్నాడు. అండ్ కోసేపు అయిన తర్వాత మా అక్క పిల్లలు మేమందరం కలిసి ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాం మార్కెట్లో. సో ఎప్పుడైనా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినామంటే మంచిగా ఎంజాయ్ చేయాల్సిందే, అస్సలు మిస్ అవ్వమన్నమాట. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అండ్ మా పెద్ద పాప అయితే, అక్క వాళ్ళ పెద్ద పాప అయితే అసలు చాలా యాక్టివ్ అయిందనమాట ఇప్పుడు రైడింగ్లో ఆమె. సో ఏది ఉన్నా మేము ఎక్కడికి వెళ్ళాలన్నా దాని హెల్ప్ తోటే వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ఇక్కడ మా నానమ్మ వాళ్ళని అయితే విజిట్ చేయడానికి అయితే నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అక్క వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి అందరి ఇల్లు కవర్ చేస్తున్నాను అనమాట నైట్ టైం కూడా. అండ్ ఇక్కడ ఇద్దరం కలిసి మళ్ళీ పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో చూసారుగా ఇది మా ఊరు. సో హాలియా అన్నమాట. సో చూసారు కదా చాలా ప్రశాంతంగా. అండ్ ఫెస్ట్ మూడ్ కాబట్టి కొంచెం రష్గానే ఉంటుంది. అండ్ మా అక్క, నేను, మా అక్క వాళ్ళ ఇద్దరు పిల్లలు అండ్ చిన్నక్క కొడుకు అందరం కలిసి అయితే ఖచ్చితంగా మేము వెళ్తే పానీపూరి అయితే ఖచ్చితంగా ఉండాల్సింది.